ద్వారకామహలులో రాణి సత్యభామ ఒకసారి భగవాన్ శ్రీకృష్ణుడిని అడిగింది, మీరు నన్ను ప్రేమించినదానికన్నా మరెవరైనా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తారా? అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, ఇప్పుడు చూద్దాం. అతను ఒక పెద్ద పటాలిని తెచ్చేలా చెప్పి రాజమహలలో అందరినీ ఆహ్వానించాడు. అందరూ అక్కడికి చేరుకున్నారు. ఆ పటాలిని చూడటానికి అందరూ ఉత్సాహంగా ఎదురుచూశారు. సత్యభామ బంగారం, రత్నాలు మరియు ఆభూషణాలను పటాల యొక్క ఒక వైపున ఉంచింది. కృష్ణుడు మరొక వైపున శాంతిగా కూర్చున్నాడు. కాని పటాలు ఆపరలేదు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ, కృష్ణుడి బరువు అంతా సంపదను కంటే ఎక్కువగా ఉందా అని ఆలోచించారు. అప్పుడు ఒక భక్తురాలు వచ్చింది. ఆమెనే రుక్మిణి ఒకే ఒక తులసి ఆకును తీసుకొని కళ్ళు మూసుకొని పవిత్రమైన ప్రేమతో అర్పించింది. ఆ ఆకును పటాల మీద ఉంచిన వెంటనే పటాలు కృష్ణుని వైపు ఒరిగిపోయాయి. అందరూ ఆశ్చర్యపోయి, ఈ ఒక్క తులసి ఆకులో ధనంతో కూడిన అన్ని వస్తువుల కంటే ఎక్కువ శక్తి ఉందా అని చెప్పుకుంటూ ఆ శక్తిని చూశారు. కృష్ణుడు చిరునవ్వుతో చెప్పాడు, ప్రేమతో ఇచ్చిన తులసి ఆకే బంగారం కన్నా విలువైనది. నిజమైన భక్తికి ధనం అవసరం లేదు, ప్రేమతో నిండిన మనస్సు చాలు. ఆ రోజు నుండి భక్తులు భగవంతునికి తులసి ఆకును అత్యంత పవిత్రమైన అర్పణగా పరిగణించటం ప్రారంభించారు.